హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజైతే నేను చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే చేస్తానండి. టమాటాలు చిక్కుడుగాయలు అయితే చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయండి. వీటిని చూస్తుంటేనే అసలు చాలా ముద్దొస్తున్నాయండి. అంత బాగున్నాయండి. కూరగాయలు వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. టమాటాలను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అస్సలకి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి టమాటాలు మాత్రం. చిక్కుడుగాయ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇంక వీటిని కొంచెం లేట్ చేస్తే మాత్రం ఒక రోజు 2 రోజులు అయితే మాత్రం ఇంకా చిక్కుడుకాయలు కొంచెం పాడైపోతాయండి. అందుకే నేను ఫ్రెష్గా ఉన్నప్పుడే కర్రీ అయితే చేస్తున్నానండి. చూడండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. చూడండి, చిక్కుడుకాయలని వాటిని ఇంకా అవన్నీ ఒలుచుకున్నానండి. అంటే ఉంటాయి కదా, అవన్నీ శుభ్రంగా కట్ చేసి వేసుకున్నాను. చివర్లు ఉంటాయి కదా, అవి శుభ్రంగా కడుక్కున్నాను. టమాటా తీసుకున్నాను, టమాటాలను కూడా శుభ్రంగా కడుక్కున్నానండి. పచ్చిమిర్చి అయితే ఒక 3-4 అయితే తీసుకున్నానండి. అన్నీ శుభ్రంగా వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. బాండి పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ పడిన తర్వాత చూడండి, ఉల్లిపాయ ముక్కలు తాలింపులు అయితే వేసానండి. తాలింపు గింజలు అవి వేగిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు చిక్కుడుగాయ అయితే వేసానండి. నేనైతే చిక్కుడుగాయ కాయ వేసానండి. ఇలాగైతే ఆఫ్ అయితే చేయలేదు. ఇలానే బాగుంటాయండి కర్రీ అయినా ఫ్రై అయినా. ఇంక ఈ చిక్కుడుకాయలు వేసిన తర్వాత వీటిని అయితే ఫ్రై చేస్తున్నానండి. కొంచెం ఆయిల్లోని మగ్గితే బాగుంటుందండి. ఎందుకంటే ఇంకా దీంట్లోని కొంచెం ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, పసుపు ఇవన్నీ చిక్కుడుకాయలకు కూడా మంచి ఉప్పు అయితే పట్టిద్దండి. ఇలాగైతే వేయించుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత టమాటా అయితే వేసుకుంటానండి. చూడండి, ఫ్రై అవుతుంటేనే ఇవి అడుగంటుకుంటుందండి. బాగా అడుగంటుకోకుండా కలుపుకోవాలి. చిక్కుడుకాయ మగ్గింది అనుకున్నప్పుడు టమాటాలు అయితే కట్ చేసి వేసుకోవాలండి. ముక్కలు అయితే చూడండి, కర్రీ అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. మంచిగా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిద్దండి. ఇలాగా చేసుకుంటే ఓపికగా చేసుకుంటే చాలా బాగా కుదిరిద్దండి కర్రీ అయితే. ఇంకా చూసారు కదా, చిక్కుడుకాయ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి కొంచెం ఆయిల్లోని. ఇంకా ఇంకా మనకు తెలిసిద్ది, అర్థమైపోయిద్ది ఫ్రై అయింది, కొంచెం పర్వాలేదు అనుకున్నప్పుడు నేనైతే టమాటా కట్ చేసి వేసుకున్నానండి. ఒక 1/4 kg టమాటా అయితే తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా కలర్ఫుల్గా ఉన్నాయండి. వాటిని కట్ చేసి వేసుకున్నాను. చూడండి, చిక్కుడుకాయ టమాటా మంచి కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ అయితే. చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతుందండి. అలా ఉంది కర్రీ అయితే. చూశారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ అయితే. దగ్గరగా చూపిస్తున్నాను. అవన్నీ టమాటా వేసాను కదా, మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని 5 నిమిషాలు అలా ఉంచేసుకుంటే చూడండి మగ్గిద్దండి టమాటా. అలాగా మూత పెట్టేసినమ్మటే ఒక 5 minutes కూడా పట్టదండి. టమాటా అయితే భలే మగ్గిపోద్దండి. మూత వేయనంతసేపు మగ్గదండి టమాటా అయితే. ఇక టమాటా వేసినమ్మటనే మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత చూస్తే చూసారు కదా, టమాటా అయితే అలా మగ్గిందండి. ఎట్టబడితే అట్లా కలిపేయకూడదండి. కలిపేస్తే ఏంటంటే చిక్కుడుగా అనేది ఇంక చిదిరిపోద్ది, ముక్క అనేది చిదిరిపోయి గుజ్జు గుజ్జు అయిపోద్ది కూర. అలా కాకుండా స్లోగా కలుపుకోవాలి. ఇంకా టమాటా కూడా మగ్గింది అనుకున్నప్పుడు తగినంత కారం, ధనియాల పౌడర్ వేసుకుని కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. చూడండి, మా ఎమ్మి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా టేస్ట్గా అవుతుందండి కర్రీ అయితే. ఇంకా మా డిన్నర్ అయితే నైట్ రెడీ అయిపోతుందండి. వంట అయితే అన్నం అయితే పొంగి వస్తుంది. అన్నం కూడా ఉడుకుతుంది కదా, ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా అబ్బా, ఎంత బాగుంటుందో. టమాటా వేసి చేసుకున్న కర్రీ బాగుంటుందండి. ఫ్రై చేసుకున్నా కూడా కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చిక్కుడుగా ఎంత టేస్ట్ అయితే ఉంటుందండి. చూడండి, కర్రీ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇంక ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. వంట అయితే రెడీ అవుతుందండి. ఓకేనా, మరి మరొక వీడియోలో అయితే కలుద్దామండి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఎమ్మి చిక్కుడుగా టమాటా అయితే రెడీ అండి. ఓకేనా, మరి మరొక వీడియోలో కలుద్దామండి. అన్నం కూడా పొంగి వస్తుంది, రెడీ అవుతుందండి. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.